ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి మన వీడియోలో టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ని, కలర్ని, యానిమేషన్స్ని వాటన్నిటిని మనం విఎన్ ఎడిటర్ యాప్లో ఎలా యాడ్ చేసుకొని కస్టమైజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇది ఒక బేసిక్ ఎడిటింగ్ ట్యూటోరియల్. ఆల్రెడీ మీకు వచ్చినట్లయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు. ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకే, సో ఫస్ట్గా ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో మనకు ఫ్రీగానే అవైలబుల్లో ఉంటుంది. కొన్ని ప్రీమియం టూల్స్ ఉన్నప్పటికీ ఇందులో మనం వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, వాటర్ మార్క్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా విఎన్ ఎడిటర్ యాప్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కింద బ్లూ కలర్లో ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఈ వీడియోని ప్లే చేస్తాను చూడండి. మనకు వీడియో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ని యాడ్ చేసుకుని టెక్స్ట్ని మనం డిఫరెంట్ ప్లేస్లో మనం ప్లేస్మెంట్ చేసి ఆ టెక్స్ట్, కలర్, యానిమేషన్స్ సో వాటన్నిటిని మనం ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకు ఇక్కడ మనకు రీసెంట్ యూజర్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు టెక్స్ట్ టెంప్లెట్స్ అనమాట. సో ఇక్కడ ఇంకా మనకు డిఫరెంట్ మీరు వీడియోస్ చేస్తే వ్లాగింగ్ కానీ డిఫరెంట్ మీరు కుకింగ్ వీడియోస్ కానీ సబ్ టైటిల్స్ కానీ ఇలాంటి యాడ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టెక్స్ట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డిఫాల్ట్లో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు టెక్స్ట్. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ అనేది ఆప్షన్స్ అనమాట. టెక్స్ట్ అనేది టెంప్లెట్స్ అనమాట. సారీ, నేను ఆప్షన్స్ అన్నాను, టెంప్లెట్స్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ మీరు ఏదైనా లొకేషన్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఈ టెక్స్ట్ టెంప్లెట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ లొకేషన్ ప్లేస్లో ఇక్కడ మీరు సింపుల్గా మీకు నచ్చిన లొకేషన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హైదరాబాద్ అని ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఈ టెక్స్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టెక్స్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఈ టెక్స్ట్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ని మనం జస్ట్ స్టార్టింగ్లో 3 seconds వరకు మాత్రమే ఉంది. ఓవరాల్ వీడియో మొత్తం వరకు రావాలంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎండ్ క్లిప్ మీద క్లిక్ చేసుకుంటే ఎండ్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే చూడండి, వీడియో ఎండ్ వరకు టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. తర్వాత ఈ టెక్స్ట్ని మనం డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ యాస్గా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇంకా రకరకాల టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. సో ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ కవర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల టెక్స్ట్ అనేవి ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రీమియం టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకోవాలంటే మనకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం మనీ పే చేయాల్సిందే. సో ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే మీరు ఫ్రీగా అవైలబుల్ ఉండే టెక్స్ట్ టెంప్లెట్ని మాత్రమే యూజ్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇక్కడ యూజ్ చేసి మనకు ఫుడ్కి సంబంధించిన టెక్స్ట్ టెంప్లెట్ అనమాట ఈ విధంగా ఇది. సో ఇందులో మనం ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ టెంప్లెట్ అనేది అలాగే ఉంటుంది, జస్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ అని ఎంటర్ చేసుకుంటాను. ఫుడ్, దీని తర్వాత మనకు కింద టెంప్లెట్ ఉంది. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా రెసిపీ అని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఈ టెంప్లెట్ మనకు ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఈ విధంగా యాజ్ టీస్గా మనం ఈ టెక్స్ట్ని కూడా మనం ఎండ్ వరకు తీసుకురావాలంటే ఎండ్ వరకు తీసుకురావచ్చు. అలా కాకుండా మనం మిడిల్ నుంచి రావాలంటే ఇక్కడ మిడిల్ నుంచి ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట మనం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ని మనం ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా దీన్ని డిఫరెంట్ ప్లేస్లో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఒకే టెక్స్ట్ మనకు 2 types మనకు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ ఇక్కడ సైజ్ని మనం ఎంతవరకు లెంత్ డ్యూరేషన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా. ఓకే, సింపుల్గా టెక్స్ట్ యొక్క ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఇక్కడ చిన్నగా ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని లాగితే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది డ్రాగ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకు ఎంతవరకు టైమింగ్ ఉంటుందో అంతవరకు ఈ విధంగా టెక్స్ట్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఈ టెక్స్ట్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన టెంప్లెట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను నార్మల్గా ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ టెక్స్ట్ని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా సింపుల్గా ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఫాంట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. సో ఇందులో నేను కొన్నిటిని యాడ్ చేసుకున్న ఫాంట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మనకు చాలా డిఫాల్ట్గా ఫాంట్స్ ఉంటాయి. సో ఈ ఫాంట్స్ అన్నిటిని నేను యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు కింద చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ ఇవన్నీ డిఫాల్ట్ ఫాంట్స్ అన్నమాట. ఓకే,
సో ఇవన్నీ ఓకే. సో వీటన్నిటిని మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఈ విధంగా ఓకే. ఈ విధంగా మీకు చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే. ఈ విధంగా బ్యార్లో ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా ఓకే. ఈ విధంగా సో ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫాంట్ కానివ్వండి, ఇది కానివ్వండి ఓకే. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ క్యాపిటల్ స్మాల్ అనేది క్లిక్ చేసుకొని ఈ ఫాంట్ యొక్క స్టైల్ని మనం సైజ్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే. దీని తర్వాత కలర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ ఫాంట్ కలర్ని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్కి బార్డర్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అవుట్లైన్ ఇవ్వచ్చు అనమాట. వైట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని ఇవ్వచ్చు అనమాట. దీని తర్వాత షాడో మీద క్లిక్ చేసుకుంటే ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా షాడో వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ షాడో, వైట్ కలర్ షాడో ఈ విధంగా టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో షాడో అనేది వస్తుంది అనమాట ఓకే. ఈ విధంగా అనమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఓకే. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ షేప్ని మనం ఎంతవరకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓకే. ఈ విధంగా మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవచ్చు ఓకే. ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే. ఈ విధంగా అండ్ టెక్స్ట్ని మనం వీడియో ఎండ్ వరకు కావాలంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే వీడియో ఎండ్ వరకు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకుంటే టెక్స్ట్కి యానిమేషన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫేడ్, స్కేల్, స్పిన్ ఓకే. ఈ విధంగా స్లైడ్ ఓకే. ఈ విధంగా అనమాట. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ యానిమేషన్ 3 యానిమేషన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ స్కేల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పిన్, తర్వాత ఇక్కడ ఈ విధంగా స్లైడ్. ఇక్కడ స్లైడ్లోనే మనకు 4 టైప్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ యొక్క డ్యూరేషన్ టైమింగ్, యానిమేషన్ టైమింగ్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు జనరల్గా 1 సెకండ్ వరకు ఉంచుకోండి ఓకే. తర్వాత ఇక్కడ రివీల్ ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్. తర్వాత అవుట్ యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఫేడ్ అవుట్ ఈ విధంగా స్పిన్ ఇన్ ఓకే. ఈ విధంగా అనమాట. ఇవన్నీ కూడా మనకు అవుట్ యానిమేషన్. తర్వాత లూప్ యానిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా బ్లింకింగ్ ఓకే. ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్ అనమాట ఈ విధంగా అనమాట ఓకే. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా అండ్ ఈ ఎఫెక్ట్ అనమాట. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఎఫెక్ట్, మిడిల్లో మనకి లూప్ ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే. ఈ విధంగా మీకు డిఫరెంట్ స్టైల్లో మీకు ఇక్కడ టెక్స్ట్కి యానిమేషన్స్ ఇవ్వచ్చు అనమాట. అండ్ కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. ఈ టెక్స్ట్ని మధ్య నుంచి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ఇక్కడ 2 పార్ట్స్గా ఇక్కడ డిఫరెంట్ మల్టిపుల్ పార్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. అండ్ టెక్స్ట్ని మీరు నచ్చినట్టుగా ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో దీనికి మనం ఇప్పుడు మోషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి చాలా రకాల మోషన్స్ని ఇవ్వచ్చు అనమాట. మీరు చూసింది ఇంతకుముందు ఓకే. దీని తర్వాత మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటుంది. కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఈ టెక్స్ట్కి నేను ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. దీన్ని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత మనకు ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను దీనికి. అండ్ దీన్ని ఇప్పుడు ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకుంటాను. అయితే టెక్స్ట్ అనేది మనకు ఈ విధంగా మూవింగ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓకే. ఈ విధంగా అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని దీనికి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటాను. అండ్ లాస్ట్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని టెక్స్ట్ని ఇక్కడ కిందికి ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా ఓకే. అయితే మనకు టెక్స్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఈ విధంగా అనమాట ఓకే. సో ఈ విధంగా మనకు యానిమేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట కీ ఫ్రేమ్ని యూజ్ చేసుకొని ఓకే. తర్వాత ఇక్కడ మనకు కర్వ్ మీద క్లిక్ చేసుకొని ఈ యానిమేషన్ మనకు ఎంతవరకు స్మూత్గా ఉండాలో ఆ విధంగా స్మూత్గా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే. డిఫరెంట్ స్టైల్లో మనకు యానిమేషన్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ విధంగా ఓకే. నెక్స్ట్ మనకు ఈ విధంగా సో ఇక్కడ ఈజీ అవుట్ ఓకే, ఈజీ ఇన్ ఈ విధంగా మనకు యానిమేషన్ స్టైల్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే. ఇక్కడ లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ అనేది లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు ఎక్కడి నుంచి కూడా అది మూవ్ అనేది కాదు. దాన్ని మనం ఎక్కువ చేయలేం, దాని డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకోలేం, డిస్క్రీజ్ చేసుకోలేం. అది అక్కడే లాక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. తర్వాత ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు యానిమేషన్స్. కానీ ఈ టెక్స్ట్ మాత్రం లాక్ అయిపోయింది. దీన్ని మరి అన్లాక్ చేస్తేనే మనకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట ఓకే. తర్వాత ఈ టెక్స్ట్ యొక్క లేయర్ని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని పొజిషన్ ఈ విధంగా నేను సింపుల్గా చేంజ్ చేసుకుంటాను. అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా మీకు టెక్స్ట్కి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికి కలర్ గ్రేడింగ్ కానీ యానిమేషన్స్ కానీ సో వాటన్నిటిని కీ ఫ్రేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట ఓకే. సో ఈ విధంగా చాలా రకాల టెక్స్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని మీరు ట్రై చేయొచ్చు. సో అన్ని టెంప్లెట్స్ నేను ఒకేసారి మీకు యూజ్ చేసి చూపించలేను, వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఓకే. ఈ విధంగా మీరు డిఫరెంట్ స్టైల్లో టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఓకే. దీని తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినంత రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ని యాడ్ చేసుకొని వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఓకే.